హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఏం వంట చేసి చూపిస్తున్నానంటే, ఇదైతే గుజరాతీ స్టైలు టిఫిన్ లాగా తింటారు. మనకి ఇక్కడ ఇడ్లీ ఎలాగో అక్కడ వాళ్ళకు కూడా ఇది అలాగనే. నేను శనగపిండితోటి చేస్తున్నా, లేకుంటే మనం ఇడ్లీ పిండితోటి అయినా చేసుకోవచ్చు. అన్ని పప్పులు నానబోసి అయినా బరకగా గ్రైండ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి నాకు కావాల్సినంత శనగపిండి తీసుకొని జల్లెడ పట్టుకొని ఇలా వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని మన ఇడ్లీ పిండిలాగా గట్టిగానే కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకున్నా నానేటందుకు. ఆ తర్వాత దాంట్లో కొంచెం అంతా తినే సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 10-15 నిమిషాల దాకా దీన్ని బాగా బీట్ చేయాలి. వన్ సైడే ఇలా నేను చూపించే విధంగా ఒక సైడే బీట్ చేసుకొని పక్కకు గ్యాస్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని గిన్నె పెట్టుకోవాలి. అవి నీళ్లు వేడెక్కేసరికి ఒక ప్లేట్లో నెయ్యి అయినా నూనె అయినా రాసుకొని మనం ఫస్టే బీట్ చేసి పెట్టుకున్న పిండిని కూడా ఇందులో వేసుకొని దాన్ని వేడి ఇడ్లీలాగా ఆవిరి మీద ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ చూపించిన చాకు పెట్టినా కానీ మనకి ఇడ్లీలాగా అంటలేదు, ఉడికిపోయింది. అది తీసుకొని పక్కకు కొంచెం చల్లారాక సైడ్ల పొంటి కట్ చేసుకొని పీసుల్లాగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఆవాలు వేయాలి. దాంట్లో జీలకర్ర అయితే వేయకూడదు. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అంతా చక్కెర వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. తర్వాత నీళ్ళు మసులుతుంటే మనం కట్ చేసిన ఈ మిశ్రమం మీద కూడా వేసుకొని తింటే టేస్టీ డోక్లా అయితే సూపర్గా తయారవుతుంది. ఇది గుజరాతీ సైడ్ వాళ్ళకు ఎక్కువ తింటారు. వాళ్ళకైతే మనకి ఇడ్లీ ఇక్కడ ఎలాగో అక్కడ ఇది కూడా అట్లనే. దీని పేరు అయితే డోక్లా అంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కు ప్లీజ్. నా మనవాడు స్కూల్కి పోతుండు, వేడిది కూడా తినేస్తుండు. చూడండి, టైం అయిపోతుంది, ఒక్క పూట స్కూల్ కదా ఇప్పుడు.